రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పరిపాలన తాలూకా వాళ్ళ ఆలోచనలు ఉద్దేశాలు చూస్తుంటే పరిపాలనలో ప్రజాస్వామ్యతంగా పరిపాలన జరుగుతుందా, రాజ్యాంగబద్ధంగా జరుగుతుందా, లేదు వారికి ప్రజలు ఒకసారి మాకు ఓటిచ్చారు కదా, మా ఇష్టారాజ్యంగా మేము పరిపాలిస్తాం, మాకు చట్టం లేదు, మాకు రాజ్యాంగం లేదు, మా ఇష్టమైన రీతిలో జరుగుతుందా అని ఆలోచన చేస్తే ఆ రకంగా జరుగుతుంది. చట్టానికి ఎక్కడా కూడా గౌరవం లేదు, రాజ్యాంగం అంటే అసలు ఆలోచన లేదు, చట్టపరంగా ఇది ఆలోచన చేయట్లేదు, వాక్ స్వాతంత్రం లేదు, పత్రికలకు స్వేచ్ఛ లేదు. ప్రతిపక్ష పార్టీగా మా తాలూకా ఉద్దేశాన్ని, మా భావాన్ని మా అధికార ప్రతినిధి వచ్చి మా స్పోక్స్మన్ చెప్తే ఆయన వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారా? ఇదే ప్రజాస్వామ్యం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎస్ అతని మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చుంటారు, లేని మాటలతో చెప్పించిన ప్రయత్నం చేస్తుంటారు, అందుకే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. లేదు అది హత్య అయితే నిరూపించండి. జగన్మోహన్ నాయకత్వంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా, ఎక్కడ ఏం జరిగినా దాని మీద మా అభిప్రాయాన్ని నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా మా అభిప్రాయాన్ని మేము వెల్లడిస్తాం. ప్రభుత్వాలు పరిపాలిస్తున్న ప్రభుత్వాలు వాస్తవాలను వచ్చి ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకుంటామంటే అన్ని రోజులు ఒకలాగా ఉండవనేది మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తాం.